నా జీవమాంతయు నీతో నిండ చేరి వసింపుము. నా జీవమాంతయు నీతో నిండ చేరి వసింపుము. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. తెలివిని కలిగించు నన్ను దివ్యగా వెలిగించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి అందరూ చెప్పాలి. నీ కలిగిన భాగ్యముల కళ్ళు మూసుకోవాలి. అందరూ కళ్ళు మూసుకొని చేతులు జోడించాలి. అందరూ కాకండి. దైవాత్మారామో అందరూ చెప్పాలి. నా తనువు దైవాత్మారామో నా తనువున నా జీవమాంతయు నీతో నిండ చేరి వసింపుము. కళ్ళు మూసుకొని మౌనంగా మనోనిదానముతో ఉన్నాం. మనోనిదానం అంటే ఏ ఆలోచన కలిగి ఉండకుండా దేవుని తీరు చూడటమే మనోనిదానము. దేవుని చూడు ఒకసారి. ప్రభు తలంచుకో. ప్రభు నీ ఎదురుగా ఉన్నాడని, ప్రభు నాతో ఉన్నాడని, ప్రభు నా తోడు ఉన్నాడని నువ్వు శుభ కలిగి ప్రార్థన చేసుకో. అయ్యా నీ ఎదురుగానే ఉన్నాడు. నీ కళ్ళు ఎదురుగా పెట్టుకైనా మహిమరూపిగా వచ్చాడు దగ్గరికి. మహోన్నతుడైన సర్వోన్నతుడు నీ ఎదురుగానే ఉన్నాడు. నీ ఎదురుగా నిల్చుని ఉన్నాడు. నువ్వు ఆయన కేకేసుకున్నావు, దైవాత్మ రమ్మన్నావు. ఆయన ఆత్మ దగ్గరికి వచ్చింది, నీ ఎదురుగా నిల్చుంది. ఇప్పుడు ప్రార్థన చేసుకో. దేవా, నా ఎదురుగా వచ్చిన దేవా, నీకే వందనాలు, నీకు స్తోత్రము. రెండో మెట్టులోకి వెళదాం. పాప ఒప్పుదల. ఒప్పుకో పాపాలు. ఎందుకు నీ స్వస్థత కలగట్లేదు? దావీదు చెప్పాడు, పాపము నాలో ఉన్నది కావున నా ఎముకలు స్వస్థత కలగట్లేదని దేవుడు దావీదు దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఒప్పుకోవాలి. నీ కార్యం అవుతుందంటే నీలేదో దోషం ఉంది, నీలో అపరాధం ఉంది. ఒప్పేసుకో, తప్పకుండా ఒప్పేసుకో. నన్ను క్షమించు ప్రభా, నేను ఏమో చేసి ఉంటాను అనొద్దు. నేను చేశాను తండ్రి, నన్ను క్షమించు, నా అపరాధం క్షమించు. నువ్వు ఎప్పుడెప్పుడో చేసినవి కూడా ఒక శాపనంగా అడ్డం నీకు కూడా వస్తున్నాయి. నువ్వు ఎప్పుడెప్పుడో చేసిన అబద్ధాలు, నువ్వు ఎప్పుడెప్పుడో చేసిన మోసాలు, లేదా ఎప్పుడెప్పుడో చేసిన అపరాధాలు నేను ఎంటాడుతున్నాయి. అవి కడిగేసుకో. కడిగేసుకో చేసిన నామంలో. నువ్వు ఊరికనే ఉండొద్దు. మనలో ఏదో అపరాధం ఉంది, మనలో ఏదో దోషం ఉంది, మనలో ఏదో పాపం ఉంది. అందుకే మన జీవితాలు మారట్లేదు. అందుకే మన ప్రార్థనలు దేవుడికి చేర్చలేదు. మనం మరో వెంటనే చేసే ఎందుకు ఇట్లేదంటే మళ్ళా ప్రార్థన ఉంది. చేసుకో ప్రార్థన. మౌనంగా ఉండొద్దు. నీ అపరాధం ఒప్పిస్తూ నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు తండ్రి. నాయన యోగ్యత లేదు నాకు, నన్ను క్షమించు నాయన. చేయాలి ప్రార్థన. వందనము తండ్రి, నువ్వు ఒప్పుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడు.
ఆయన చెయ్యి కొరసగా లేదు, ఆయన చెవులు మందంగా లేవు. నీకు యేసయ్యకి పాపం అంటే వచ్చేస్తుంది. ఏ అపరాధం ఉంది నీలో? కడిగేసుకుంటావా? నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీకు అవకాశం ఇచ్చాడు, కడిగేసుకో. నన్ను క్షమించమనను, నన్ను క్షమించు తండ్రి అడిగితే దేవుడు ఈరోజు నిన్ను ముట్టబోతున్నాడు. ఈరోజు నిన్ను దర్శించబోతున్నాడు యేసయ్యా. ఒప్పుకుంటున్నావా? ఒప్పుకో. నన్ను క్షమించండి, లోకంలో ఉన్నాను నేను, కానీ నీ వాక్యం వెళ్ళకపోతున్నాను, క్షమించిన ఆయన. నీ కృప పొందుకోలేకపోతున్నాను తండ్రి. దావీదు పొందుకున్నట్లుగా నేను పొందుకోలేకపోతున్నానయ్యా. నా తప్పు ఒప్పుకోవట్లేదు, నా తప్పు ఒప్పుకోవట్లేదయ్యా. దావీదు ఒప్పుకున్నట్టుగా నేను ఒప్పుకోవట్లేదు తండ్రి. నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నా. తప్పకుండా నీ దేవుడు కార్యం చేయబోతున్నాడు. మౌనంగా ఉండవద్దు. చేసుకో చేసుకో. బతుమాలు వేసి నన్ను క్షమించిన ఆయన జ్ఞాపం చేసుకో. ఒక 10 సంవత్సరాల క్రితం ఏం చేస్తావు? ఒక 20 సంవత్సరాల క్రితం ఏం చేస్తావు? నన్ను క్షమించు. అదే నిన్ను శాపంగా పరువుకు వస్తుంది. నిన్ను మీ ఇంట్లో కార్యం అవ్వబడి అదే కారణం. ఆ శాపాన్ని తీసేయడానికి వచ్చాడు యేసయ్య, ఆ దోషాలు తీసేయడానికి వచ్చాడు యేసయ్య. ఒప్పుకో ఒప్పుకో. అపరాధిని యేసయ్యా కృప చూపి అందరూ చెప్పాలి. అపరాధిని నన్ను క్షమించదండి, కృప చూపించండి అయ్యా. అందరూ చెప్పాలి. యేసయ్యా మధువంకరమ్మ ఎవరు కళ్ళు తెరవద్దు. అసలు నీ పాపాలు క్షమించే సమయం వచ్చింది, నీ కార్యం అయ్యే సమయం వచ్చింది. కన్నీళ్ళు కార్చు దేవుడు. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. పక్కాలో పల్లెము పోండు గ్రక్కు నేనే పొడిచాను, నేనే పొడిచాను ప్రభా. పక్కాలో పల్లెము పోండు గ్రక్కు పొడిచితి నేనే మీకి. స్తోత్రం తండ్రి. నిన్ను బాధ పెట్టానయ్యా, నిన్ను బాధ పెట్టాను తండ్రి. చెప్పాలంటే అయ్యా మాకు చూపితి నా మీద మొక్కు చూపా తండ్రి. మాకు చూపితి చెప్పాను. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రభువయ్యా. ఎవరన్నా అవుతుందంటమ్మా, ప్రభు నీ వైపు చూస్తున్నాడు. ఈరోజు నీ కార్యం చేయడానికి నిన్ను తెల్లగా ఇమమంటే తెల్లగా మార్చేస్తున్నాడు. యేసు రక్తంతో నీ కడగైపోతున్నాడు. ఇదిగో సిలువ దగ్గర ఉన్నావు, సిలువలో శక్తిని అందుకుంటున్నావు. ఈరోజు సిలువలో రక్తం నీ మీద రాబోతుంది. సిలువలో రక్తం కార్చున్నాడు యేసయ్య.
ఆ రక్తంతో నన్ను కడిగిండి అయ్యా, నీ రక్తంతో నన్ను కడిగిండి అని ప్రార్థన చేసుకో. అయ్యా అయ్యా నీకు వందనము తండ్రి, వందనమనయ్యా. నీకే స్తోత్రమనయ్యా. నన్ను కడిగి వేయండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, యేసయ్యా యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, స్తోత్రమయ్యా. రక్తము 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 రక్తము, అమూల్యమై రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. ఈరోజు రక్తాభిషేకం దేవుడు చేయబోతున్నాడు. నేను కడిగి వేస్తున్నాడు. అరికాల నుంచి నడినెత్తు వరకు యేసు రక్తంతో నేను కడిగేస్తాడు. నువ్వు ఒప్పుకోవాలి, దావీదు ఒప్పుకున్నట్టుగా ఒప్పుకోవాలి. అయ్యా నా పాపము, నా ఎముకలకు స్వస్థత లేదయ్యా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, రక్తమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. యేసయ్యా నీ రక్తము ఖండ ఖండాలు దాటింది, రంగంపేటకు వచ్చింది, రంగంపేట ప్రాంతాలలోకి వచ్చింది, కాలువలుగా వచ్చింది, దాన్ని కడిగి వేయడానికి వచ్చింది. ప్రతి ఒక్కరు కడిగేస్తున్నాడు. వృధా చేసుకోవద్దు ఈ సమయాన్ని, వృధాగా ఉండద్దు. నువ్వు పవిత్రమైన రక్తం వచ్చింది, నిష్కంపలమైన రక్తం వచ్చింది నీ దగ్గరికి. నువ్వు కడిగేసుకో, కడిగేసుకో. నిన్ను మత్సాటాదలింగం కడిగేస్తాడు దేవుడు. నువ్వు ఒప్పుకుంటే అపరాధం క్షమించు నాయన. నేను పాపిని తండ్రి, నేను తూలిని తండ్రి, నేను కుక్కను కొడుకు, నేను సచ్చినట్టు కుక్కను తండ్రి. నా నీతి మురికి గుంటలా ఉంది, ఆయన క్షమించు నాయన. ఎన్నో ఘోర పాపిని తండ్రి నాయన. నేను పాపంలో ప్రధానమైన వాడిని. పౌలు అన్నాడు, పాపిలో ప్రథమ పౌరుణ్ణి నేను. అంత గొప్ప పాపినయ్యా నువ్వు కూడాను. పాపిలో ప్రథనుండి, నేను పాపంలో ప్రథముండి, నన్ను క్షమించువా, నన్ను క్షమించువా అని ప్రార్థన చేసుకో. మీరు రోజు నిన్ను కడిగేస్తున్నాడు యేసయ్య, నిన్ను ముట్టు కడగ వేస్తున్నాడు. గాయమనస్తంతో నిన్ను ముట్టు కడిగేస్తున్నాడు యేసయ్య. నీకే వందనములు నాయన, నీకే స్తోత్రము తండ్రి. మానుయేలు రక్తము ఇంపైనయుటయు, ఓ పాపియందు మున్గుము, పాపంబు పోవును. ఇమ్మానుయేలు ఇంపైనయు,
ఎవరు కొలతలవద్దు, ఎవరు కొలతలవద్దు. పోవును యేసుండు నాకు మారుగా యేసయ్యా, ఎవరు కొలతలొద్దమ్మా, ఎవరు అనాలోచన ఉండదు. శ్రావించు నాకుగా యేసుండు నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీసురక్తమెప్పుడు శ్రావించు నాకుగా. నీ బదులుగా యేసయ్య సిలువలో వేలాడుచున్నాడు. చూడొకసారి, నీ ఎదురుగా ఉన్నాడు, సిలువలో వేలాడుచున్నాడు యేసయ్య. రాళ్ల దెబ్బలతో, కుర్రా దెబ్బలతో, నీకు పడవలసిన దెబ్బలు, నీకు కడవలసిన గాయాలు ఆయన మీద వేసుకుని నీ ఎదురుగా సిలువలో ఉన్నాడు. ఆయన రక్తముతో కడిగేసుకో. నీకోసమే నా రక్తము దారంగా ఇస్తున్నా, నీకు కడిగేసుకుంటున్నావా? పాపిని యేసు ప్రభు, నే పాపిని యేసు ప్రభు, పాపిని యేసు ప్రభు, నీ పాపిని యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు, నీ రక్తపు ధారలచే నన్ను కడుగుము యేసు ప్రభు. పాపము మోసితివే, నా శాపము బాపితివే. పాపము నీ పాపమే యేసయ్యా, నా శాపము తీసేటి శాపం తీసేటి రోజు నీ మహిమకు పిలిచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు, నీ మహిమకు పిలిచితివే, నీకు స్తోత్రము యేసు ప్రభు. యేసు నామములో, యేసు రక్తంతో కడిగేసుకోవాలి. గొర్రె పిల్లని యేసు, లోక పాపం మోసుకుని దేవుని గొర్రె పిల్ల నన్ను కడిగేయండి. దేవుని కుమారుడు యేసయ్యా నన్ను కడిగేస్తావు తండ్రి. యేసు రక్తంతో కడగబడ్డా నేనని ప్రతి ఒక్కరు అనుకోవాలి. అయ్యా, యేసు రక్తముతో నన్ను కడిగి వేసినందుకు వందనములు, స్తోత్రములు. నా పాపములు, నా శాపములు యేసు నామములో మోసుకుపోయినందుకు నీకే స్తుతులు, స్తోత్రములు. మూడో మెట్టులోకి వెళదాం. మూడో మెట్టు తీర్మానం. నాతో చెప్పండి. దేవా, నీ వాక్యము ద్వారా దైవ జ్ఞానమునకు నేను కలిగిన పాపమునకు, లోకమునకు, చీకటి కార్యములకు, పాపమునకు, భయంకరమైన పాపమునకు అయ్యా నేను దూరంగా జీవిస్తాను. ఈ రోజున నా తీర్మానం వాక్యమని వెలుగులో బలముగా నేను నడుస్తాను. అయ్యా, ఈ దినమున నా తీర్మానము నా పట్ల కలిగిన ఉపదేశములు, తలంపులన్నీ నెరవేర్చబడినట్లు జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగి అయ్యా నేను జీవిస్తాను. దేవా, నేను నడుస్తాను.
తండ్రి ఈ రోజున నా తీర్మానమును అంగీకరించిన దేవా నీకే స్తోత్రములు, దేవా నీకే వందనములు. 4వ మెట్టులోకి వెళ్దాం. 4వ మెట్టి సమర్పణ చేసుకో. నువ్వేమి సమర్పణ చేసుకుంటావో దేవుడు అడుగుతున్నాడు. నీ సమర్పణ ఏం చేసుకుంటావు? నీ ధనం కాదు అడిగి దేవుడు. నువ్వేమి నీ తోడుగా నా తోడుగా ఉంటానయ్యా, నీ తోడుగా నాకు కావాలి. నేను భయపడతాను తండ్రి. నా సమర్పణ వరకు నేను భయపడలేదయ్యా, నేను భయపడతాను. నా తప్పులు ఉన్నట్టుగా ఒప్పుకుంటాను. ఇది నా సమర్పణ. చేసుకోని సమర్పణ. నువ్వు వాక్యం విన్నావు కదా, దావీదు సమర్పించుకున్నట్టు సమర్పించుకో. నీ మాటలు వింటానయ్యా, నీ వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటాను తండ్రి. ఇది నా సమర్పణ. నీ సమర్పణ బట్టి నీ కార్యం ఉండదు అమ్మా. నువ్వు ఏ సమర్పణ చేసుకుంటావో ఆ సమర్పణ బట్టి నీ కార్యం ఉండదు. చేసుకో. నువ్వు సమర్పణ చేసుకుంటే మళ్ళీ తిరిగి ఉండకూడదు. నీ సమర్పణ ఎలా ఉండాలంటే ఒక పునాదిలాగా ఉండాలి. పోయి మాట్లాడాలి. దేవునితో సమర్పణ చేసుకుంటున్నావు అంటే సమర్పణ అంటే దేవునికి వాగ్దానం చేస్తున్నావు. నేను మళ్ళీ నైనా తప్పుడు జోలికి వెళ్ళను. నా టీవీ నేను చూస్తున్నానమ్మో, సమర్పణ చేసుకుంటున్నాను. ఈ రోజు నేను చూడను, ఇంకా జోలికి వెళ్ళను ప్రభా అని ఏదో సమర్పణ దేవునికి ఇష్టమైంది. నువ్వేం వదిలేసుకో. వ్యర్థంగా టీవీ దగ్గర కూర్చుంటున్నామో ఈరోజు దేవా టీవీని సమర్పించేస్తాను. నీ అమ్మ ఇది నా సమర్పణ. ఒకవేళ చుట్టలు కాదుతున్నామో, అది ఏమన్నా దురాలవాటు ఉన్నాయేమో, ఇగో నీకు సమర్పణ. ఇంక నేను చేయనయ్యా, నేను చేయను. ఇప్పుడు దేవుని దగ్గర ఒప్పుకున్నాను, ఖచ్చితంగా మాట్లాడాలి. సమర్పణ చేసుకో. ప్రతి ఆదివారం సంవత్సరంలో ఎన్ని ఆధారాలు ఉన్నాయో అన్ని ఆదివారం నీ మందిరం వస్తానయ్యా. ఇది నా సమర్పణ. కొత్త సమర్పణ చేసుకుంటున్నావు. ఈ సంవత్సరం అయిపోయింది, ఇంకా వదిలే. వచ్చే సంవత్సరం ఈ సమర్పణ చేసుకో. ఏ ఆదివారం నేను వదలనండి. ఏ శనివారం కూడా నేను వదలనయ్యా. నీ మందిరంలో ఉంటాను. సమర్పణ చేసుకో. దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. చేసుకో. ఆయన చిత్తానికి, దైవ చిత్తానికి సమర్పణ చేసుకోవాలి. యేసు నామములో సమర్పణ చేసుకోవాలి. నాతో చెప్పండి, దేవా నా ఇష్టం కాదు, నీ ఇష్టమే నా పట్ల జరిగించు. ఇది నా సమర్పణ. నా సమర్పణ అంగీకరించండి. నా ఉద్యోగము అయ్యా నీ ఇష్టమే, నా ఇష్టము కాదు, నా ఇష్టము కాదు, నీ ఇష్టము జరిగినట్లు ఈ రోజున నా సమర్పణ. దేవా సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఆదివారం నాడు నీ మందిరములో నేను ఉంటాను తండ్రి. ఈ రోజున ఆ సమర్పణ 2024 సంవత్సరములో ఏ ఆదివారము నేను మానను తండ్రి. ఈ రోజున నా సమర్పణ అంగీకరించిన దేవా నీకే స్తోత్రములు, నీకే వందనములు. యేసు నామములో ఈ సమర్పణ చేయుచున్నాను. జీవించువాడును నేను కాదు అయ్యా, క్రీస్తే నాయందు జీవించువాడు. తండ్రి నీ వాక్యను బట్టి నా సమర్పణ. నీ వాక్యము దేవా నా జీవితంలో సమర్పణ.
దేవదూతలు మాకిచ్చినారు, పరిశుద్ధ గ్రంథము మాకిచ్చినారు, మీ ప్రియకుమారుని మాకిచ్చినారు. దేవా నీకే స్తోత్రములు. దైవ చిత్తానికి సమర్పణ. నా శరీరము దేవా నీకే సమర్పణ. నా ఆత్మ, నా ప్రాణము దేవా నీకే సమర్పణ. యేసు నామములో ఈ సమర్పణ చేయుచున్నాను. తండ్రి నీకే వందనములు. దేవా నీకే స్తోత్రములు. నా వ్యాధి, నా రోగము అయ్యా నీ చిత్తమే, నా ఇష్టము కాదు. నీ ఇష్టమే, నీ ఇష్టమే, నీ ఇష్టమే జరిగింది. నా ఇష్టము కాదు నాయన. దేవా నీకే స్తోత్రములు. పల్లకడియము, బైబిల్ మిషన్, మహిమ, స్వస్థత, ప్రార్థన, మందిరము, నిర్మాణము అయ్యా నీ చిత్తమే, మా ఇష్టము కాదు. నీ చిత్తమైతే అది ఆ మందిరమును నిలబెట్టుకోండి. నిలబెట్టుకుని అనేక ఆత్మను నడిపించు. దేవా మా ఇష్టము కాదు, నీ ఇష్టమే మా పట్ల జరిగించు. రంగంపేట మండలము నశించిపోతున్న ఆత్మలు దేవా నీ ఇష్టమే, నా ఇష్టము కాదు. రక్షించు, రక్షించుకో తండ్రి. నీకే వందనములు, నీకే స్తోత్రములు. అలాగనే 5వ మెట్టులకు వెళ్దాం. ఎవరు కళ్ళు తెరవద్దు. దైవ లక్షణముల స్తుతి మెట్టు. దేవుని స్తుతి చెప్పు. దేవుడు కార్యం చేయబోతున్నాడు. స్తుతి చెప్పే అంటే దేవుడు చేయబోతున్న కార్యానికి నువ్వు థ్యాంక్స్ చెప్పాడు. చేయబోతున్నాండి. అంత చక్కగా చేసుకున్న ప్రార్థన దేవుని చూసావు. రెండోది దేవునికి ఇష్టం లేనిది నీకు దేవునికి అడ్డు వచ్చింది. పాపాన్ని కడిగేసుకున్నావు యేసు నామములో, యేసు రక్తముతో. మూడోది తీర్మానం చేసుకున్నావు. మళ్ళీ చీకటిలోకి వెళ్ళను, పాపంలోకి వెళ్ళను. ఈ రోజు నా తీర్మానం అనుకున్నావు, చాలా మంచిది. నాలుగోది సమర్పణ చేసుకున్నావు. నా ఇష్టం కాదు, నీ ఇష్టం జరిగించు. నా ఉద్యోగం, నా బతుకు, నా జీవితం నీ సమర్పణ. నీ శరీరం ఆయనకి సమర్పించావు. 10 ఆదివారం మందిరం వస్తా ఉన్నావు. దేవుడికి ఇష్టమైంది. నీకు దేవుడికి కార్యం చేయబోతున్నాడు. దైవ లక్షణం స్థుతి చెప్పు. దేవుడు ఎలా కనబడుతున్నాడు నీకు? దేవుడి లక్షణాలు పెట్టి స్థుతి చెప్పు. దేవానికి స్థుతులను చెప్పు. నాతో చెప్పండి. ప్రేమ స్వరూపైన దేవా, ప్రేమ స్వరూపైన దేవా, సర్వాధికారి తండ్రి నీకే స్తోత్రములు. మహిమగల దేవా, పరలోక దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. శక్తిగల దేవా, గొప్ప దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. సమీపింపరాని తేజస్సులు, అమరత్వములు కలిగి ఉండి మహాదేవా నీకే స్తుతులు, స్తోత్రములు. ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. దేవా మహాదేవా నీకే స్తుతులు, స్తోత్రములు. అనాది దేవా, అనంత దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. వెలిగిన దేవా, జీవమగల దేవా, జ్ఞానమగల దేవా, శక్తిగల దేవా, ప్రేమగల దేవా నీకే స్తుతులు, స్తోత్రములు. పరమ వైద్యుడా నీకే స్తుతి, స్తుతి, స్తుతి. గొప్ప దేవా నీకే స్తుతి, స్తుతి, స్తుతి. స్తుతిపాత్రుడా నీకే, నీకే స్తుతి, స్తుతి. గొప్ప దేవా, వెలిగిన దేవా, మహిమగల దేవా
నీకే స్తుతి 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 నీకే స్తోత్రాలు నీకే స్తుతులు మహిమగల దేవా అనాది దేవా శక్తి గల దేవా ప్రేమ గల దేవా పరమ మంచుడా నీకే స్తుతి 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 దేవా నీవే స్తోత్ర పాత్రుడవు దేవా పాత్రుడవు నీవు మాత్రమే మహిమరూపివి దేవా నీవే స్తోత్ర పాత్రుడవు దేవా పాత్రుడవు యేసు ప్రభువుని భక్తి నా స్తోత్రములు చెప్పండి యేసు ప్రభువును భక్తి నా స్తోత్రములు అందుకుందువని స్తుతి చేయుచున్నాము అందుకుందువని స్తుతి చేయుచున్నాము దేవా నీవే స్తోత్ర పాత్రుడవు దేవానికి వందనము నాయన యేసు నామం బట్టి నీ స్తుతులు అందుకున్న దేవానికి వందనము ఆరో మెట్టులకు వెళ్దాం ఆరో మెట్టి ప్రార్థన పెట్టు ఇప్పుడు చేసుకో ప్రార్థన దేవుడు తప్పకుండా నెరవేర్చే ప్రార్థన ఇది దేవదాసయ్య గారికి నేర్పిన ప్రార్థన బైబిల్ విషయంలో మాత్రం చేసే ప్రార్థన వెంటనే నెరవేర్చే ప్రార్థన నీ అంశం నెరవేర్చే ప్రార్థన నీ ఆవేశం తగ్గించే ప్రార్థన నీ ఆర్థిక స్థితిని తెచ్చే ప్రార్థన చేసుకో ఏం కావాలా దేవుని బతుమానుకో ప్రభు 7 మెట్లు ధ్యానంలో ఉన్నానయ్యా నేను చూశాను తండ్రి నా పాపాలు ఒప్పుకున్నానయ్యా తీర్మానం చేసుకున్నానయ్యా సమర్పణ కూడా చేసుకున్నాను తండ్రి నువ్వు చేస్తావని స్తుతులు కూడా చేశాను తండ్రి ఇప్పుడు నా భార్య కార్యం చేస్తున్నదేవా అవిశ్వాసంతో అడుగుతూ విశ్వాసంతో అడుగు నమ్మకంతో అడుగు నమ్మటం నీ వలైతే నమ్మవారి సమస్య సాధ్యం ఉద్యోగం లేదా ఇస్తాడు అడుగు వివాహం కావట్లేదా అడుగు ఇంటిలో సమాధానం లేదా అడుగు ఇప్పుడు నీవు అడిగి ఏమడిగి చేస్తాడు నీ ఎదురుగా వచ్చాడు నీతో ఉన్నాడు నీకు ఇవ్వాలని చూస్తున్నాడు ఆసక్తితో అడుగు బతిమాలకు వేసేయండి నువ్వు ఎలా నీ తండ్రిని ఎలా బతిమాలుకుంటావు అలా బతిమాలుకో నన్ను బాగు చేయాలి నాకు బలం ఇవ్వండి అడుగు వేసేయబోతున్నాడు నీ కార్యం చేయబోతున్నాడు వేసేయ్యా నీకేమంటారు తండ్రి నీకే స్తోత్రమునయ్యా అడుగు యేసునామమున అడుగు యేసునామమున అడుగు నీకు రోగం ఆగిపోయిందా యేసునామమున అడుగు నువ్వు కట్టించేస్తాడు ఆయనకు అసాధ్యమంటే ఏమి లేదు నమ్మకం అడుగు నువ్వు నమ్మకం ఏమి లేదే నమ్మవారికి సమస్తము సాధ్యము నమ్మకం తడుగు నమ్మకం తడుగు ఇదిగో పలకడిలో నమ్మకంతో ప్రార్థన చేస్తాం దేవుడి కార్యం చేయబోతున్నాడు దేవా ఇంకను ఆయన ఏ పనులు కావాలో
ఏ పనుల కొరకు ఏ మనుషులను ఏర్పాటు చేసుకుంటారో మీరు ఏర్పాటు చేసుకోండి. ధనం సిద్ధపరచండి. అయినా ధనమునైనా ఆకాశ వాకళ్ళు విప్పండి తండ్రి. ఆకాశ నిధులు విప్పండి మీ మందిరం కొరకు. బైబిల్ మిషన్ మహిమ స్వస్థత ప్రార్థన మందిరం కొరకు తండ్రి కార్యం చేయండి. కార్యం చేస్తావు. చేసుకో, నువ్వు చేసుకో. నీ బిడ్డల కోసం చేసుకో, నీ ఇల్లు కోసం చేసుకో, నీ ఆరోగ్యం కోసం చేసుకో, నీ భర్త కోసం చేసుకో, నీ కూతురు కోసం చేసుకో, నీ కుమారుడు కొరకు చేసుకో, నీ కొరకు చేసుకో. ఇస్తాడు, ఏ బండిని ఇస్తాడు. నీ అల్లుడి కోసం చేసుకో. కుమారుడికి లక్షణం లేదా? నీ కుమార్తె లక్షణం లేదా? అడుగు. దేవుడు తన మనసును మార్చేస్తాడు. వివాహం లేదా మీ కుమారులకి? మీ కుమార్తెకి వివాహం లేదా? వివాహం అన్ని విషయంలో ఘనమైనది. దేవుడు ఏర్పాటు చేసేస్తాడు. నీ సంబంధం ఒకే చేసేస్తాడు. అడుగు, నువ్వు అడుగు. నమ్మకంతో అడుగు. ఏర్పాటు స్థలంలోకి వచ్చావు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన స్థలం. ఇది దేవుడు అడిగేసిన స్థలం. ఇది దేవుడు దీవించే స్థలం. ఇది దేవుడు ఉన్న స్థలం. ఇది దేవుడు ఉన్న స్థలం. ఇది అనాలోచనతో ఉండద్దు. దేవుడున్న స్థలంలో ఉన్నావు. దేవుడు సంచరిస్తున్నాడు ఇక్కడ. నువ్వు అడిగి తీస్తావని చూస్తున్నాడు. నువ్వు ఎలా అడుగుతున్నావు చూస్తున్నాడు దేవుడు. నీ మనసు ఏదో చూస్తున్నాడు. విరిగి నలిగిన హృదయం దేవుడికి ఇష్టం. నీ హృదయాన్ని నలగొట్టుకో. నీ హృదయాన్ని నలగొట్టుకో. నువ్వు కన్నీళ్ళు కారుతుంటే దేవుడు చూడలేడు. కన్నీళ్ళు కార్చు. ప్రభుని అడుగు. జాలిగడుగు. దేవుడిని మాటిని ఇలాగ అడుగుకో. ఏసై ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏసై ఉన్నాడు. ఏసైని తోడుంటే నీకు ఏమనుకోలేదు. అన్నీ ఆయన చూసుకుంటాడు. ఆయన తోడు కావాలంటే నువ్వు అడగాలి. నా తోడు రావయ్యా. దావీదుకు తోడున్నావు. దినదినప్పుడు తెలిపోయాడు. చేసుకో, ప్రార్థన చేసుకో. నీ ఆశ నెరవేర్స్తాడు. ప్రభువా, నీ దాసుడిగా నన్ను బలపరచు. జ్ఞానివ్వండి. నన్ను అభిషేకించున్నాయి. అనేక మంది కార్యం చేయడానికి, అనేక మంది కార్యం చేయండి. 22 అద్భుత కార్యం నా పట్ల చేస్తున్నాడు. ఘన కార్యం చేయండి. ఘనమైన కార్యం చేయండి. చేసుకోవాలమ్మా ప్రార్థన. అయినా ఎన్ని ఆత్మను అప్పగిస్తారు. నమ్మకంగా చేసే బాధ్యత. యేసయ్య వచ్చాడు నీ దగ్గరికి. దేవుని హస్తం నీ మీద రాబోతున్నది. యేసయ్యని ముట్టబోతున్నాడు. ప్రార్థన చేసుకో. ఈరోజు నీ తాకుతున్నాడు. యేసయ్య చల్లటి గాలితో నీ తాకుతున్నాడు. యేసయ్య మహిమని తాకుతుంది. కళ్ళు తెరవద్దు. మహిమగా వచ్చేసాడు యేసయ్య. నీకే వందనము తండ్రి. నీకే స్తోత్రము. శక్తిమంతుడు దేవుడి దగ్గరకు వచ్చాడు. నీ మీద శక్తిని కుమరించబోతున్నాడు. నువ్వు కదలొద్దు. కళ్ళు తెరవద్దు. శక్తి గల దేవుడి శక్తిని ఇవ్వబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్మరించబోతుంది. ప్రార్థన చేసుకో. నీ చేయికి బలం ఇవ్వబోతున్నాడు. నీ కాలుకి బలం ఇవ్వబోతున్నాడు.
నీ షుగర్ వ్యాధి తీసేస్తున్నాడు. నీ కాడుకు స్తోత్రం ఇవ్వబోతున్నాడు యేసయ్య. నీ నడవడికి స్తోత్రం ఇవ్వబోతున్నాడు. ఎన్నిపుకుని సరి చేస్తున్నాడు యేసయ్య. అనాలోచనగా ఉండొద్దు, అనాలోచనగా ఉండొద్దు. చల్లటి గాలితో వచ్చాడు యేసయ్య. పరిశుద్ధాత్మ దేవుని తాకుచున్నాడు. కళ్ళు తెరవద్దు అసలు. ఇదే సమయం అబద్ధమనుకో. నువ్వు మాట్లాడుతూనే ఉండు, యేసయ్యతో మాట్లాడుతుండు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. వాడనని నేను నన్నెంతగానో దీవించండి. అంచెలంచెలుగా ఎంతగానో బలపరచావు. ఏ పాటి వాడలను నేను నన్నెంతగానో దీవించావు. యేసయ్యా, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో ప్రేమించావు. వందనం యేసయ్యా. అందరూ చెప్పాలి. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. వందనం తండ్రి. ఈ పాట పాడినయ్యా, నన్ను తాకావు తండ్రి, నన్ను ముట్టావు ప్రభువా. నీకే వందనము తండ్రి, నీకు స్తోత్రం. నేను ఏమి ఇవ్వగలను తండ్రి, నేను ఏమి ఇవ్వగలను ప్రభువా. నీ కృప నాకు చాలు తండ్రి, నీ దయ నాకు చాలయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాలమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. స్తోత్రం. శరణం నీ శరణం. మళ్ళీ చెప్పాలి. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. మళ్ళీ ఇదిగో దేవా నా జీవితం, సమర్పణ చేసుకున్నాం. ఆపాదమస్తకం నీకంకితం. పలుమారుదై దొరగినాను పరలోక దర్శనము నుండి, పలుమారుదై దొరగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి. అయినా నీ
జీవితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం యేసయ్యా ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. అవిశ్వాసం అడుగుతా అందరూ యేసు నామములో అడుగుచు వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎడమ చేత కుడి చేయి పెట్టుకోండి, తలలో పైకెత్తుకుని నాతో చెప్పండి, దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికి కనబడము, అందరితో మాట్లాడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. దేవా నాకు కనబడము, నాతో మాట్లాడము. దేవా అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. మౌనంగా ఉండండి, ప్రార్థన చేసుకోవద్దు, కనిపెట్టండి. మీ కార్యం అవడానికి దేవుడు మీతోనే మాట్లాడతారు. దేవుడు ఎవరు మౌనంగా, ఎవరు ప్రార్థన చేసుకోవద్దు, మౌనంగా ఉండండి. మహోన్నతుడానికి వందనమని ఏడుమెట్లు ప్రార్థన, ఏడుమెట్లు ధ్యానం మీరు మహిమగా జరిగించుకున్నారు. ఉదయకాలం నుంచి ప్రతి కార్యంలో మీరు ప్రధాన యాజకులుగా ఉండి ప్రతి కార్యము జరిగించిన క్రీస్తు నీకే వందనము ప్రభా, నీకే స్తోత్రము. బిడ్డల యొక్క అంశము నెరవేర్చి మన సాక్షులుగా వాడుకోవాలి.
యేసు నామములో అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. ముగింపు ప్రార్థన చేసుకుందాం. చేతులు జోడించండి. మహోన్నతుడానికి వందనములు, దయగల తండ్రి, సృష్టికర్త నీకు వందనములు. ఈ డిసెంబర్ మాసము తండ్రి చివరి వారములో ఉన్న ప్రభు నాయనా, బాలుడిగా మా మధ్యకు వచ్చి బాలయేసు లోకము పరలోకం ఏకమైపోయినట్టుగా మీరును మీ పరిషత్తును దేవదూతలను ఈ రోజంతా ఉదయకాలం నుంచి ఆయన లోకము పరలోకం ఏకమైపోయింది. నేను ఆరాధించాను తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రము తండ్రి. అయా స్తుతులు అందుకున్నావు, నీకే వందనములు. మాకు వాక్యం అందించావు, నీకు వందనములు. ఆయన వచ్చిన బిడ్డలందరూ దీవించండి. వారు ఏ అంశంతో వచ్చారో, ఏ ఆశతో వచ్చారు తండ్రి. అయా నీ సేవకుడిగా, నీ పనివాడుగా, నీ అభిషిక్తుడిగా నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డకి మీరు చేయండి అయా. వాక్యమైన జ్ఞానము దయచేయండి తండ్రి. వాక్యం అర్థమయ్యే జ్ఞానము దయచేయండి అయ్యా. నీకే వందనము తండ్రి. తిరిగి వెలుచున్నప్పుడు తండ్రి వారికి మార్గదర్శనం మీరు ఉండండి. రాకపోకలు ఎంత తండ్రి మీ దూతను కావల ఉంచండి ఆయన. తండ్రి ఆశీర్వాద భోజనము తండ్రి, వారు భోజిస్తుండగా వారి ఆశ నెరవేర్చండి. వాళ్ళ మూలుగులు సరిచేయండి, వ్యాధులు సరిచేయండి, ఆ యొక్క గర్భసంచులు సరిచేయండి అయ్యా. నీకు వందనములు. నరాలను సరిచేయండి, నీ స్తోత్రములు. అయినా పలకడియంలో తండ్రి అయా నీ మందిరము అయా, మానవుడుని దేవుడు కలుసుకుని ఒక స్థలము, ఒక మందిరం ఏర్పాటు చేస్తున్నారు తండ్రి. దేవదాసయ్య గారికి ఖర్చిన కన్నీళ్ళనైనా అయా, గాలి ఉన్నంతసేపు బైబిల్ మిషన్ ఉండాలని ఆయన కన్నీళ్ళు కార్చాడు తండ్రి. ఆయన ఈరోజు తండ్రి పల్లకడిలో నాయన దేవదాసు నీ భక్తులు తిరిగిన ప్రదేశంనైనా నీ భక్తులు కాల్చిన కన్నీళ్లు తండ్రి ఆ గ్రామంలో ఉన్నాయి తండ్రి. ఎవరైతే రక్షణ లేదు తండ్రి, ఎవరైతే నాయన మందిరాలకు దూరంగా ఉంటున్నారో ఆయా బైబిల్ మిషన్ మహిమ స్వస్థత ప్రార్థన మందిరానికి నడిపించుకోండి ఆయన. నీకు వందనములు ఆయన, నీకు స్తోత్రములు ఆయన. ఎందుకొరకు ఆ స్థలమును ఏర్పాటు చేసుకున్నావో అయా, ఆ యొక్క మహాలక్ష్మి గారిని దీవించాడు తండ్రి, తన కుటుంబాన్ని దీవించాడు తండ్రి. నాయన వందనములు నాయన. అక్కడ కట్టడము జరుగుతుంది అయ్యా. అయా ఆ కట్టడంలో మీరు ఉండండి అయా. యెరూషలేము కట్టడంలా దయచేయండి. ఆ యెరూషలేము మందిరము కంటే అన్నీ సరైపోయినట్లుగా సాయం చేయండి. నీకే వందనము తండ్రి, నీకు స్తోత్రములు ఆయన. నీ చిత్తము తండ్రి ఆయన, నీ కార్యం జరిగించండి అయ్యా. ప్రోత్సహించిన మోషే గారిని దీవించండి, అబ్బు గారిని, నోకరాజు గారిని, తన బిడ్డలను దీవించండి అయ్యా. వారి కొరకునైనా ఆ మందిరం ఏర్పాటు చేస్తున్న తండ్రి, వారికి ఆహారం ఇవ్వడానికి, నీ శరీరాహారం ఇవ్వడానికి తండ్రి లక్షల రూపాయలు నువ్వు ఇస్తున్న దేవా, నీకు వందనములు ఆయన. నీకు వందనములు అయినా. ఎందరైతేనైనా ఆ మందిరంలో కష్టపడతారు, ఆ మందిరంలో పనిచేస్తున్నారు, ప్రతి చెయ్యిని ప్రతి హస్తమును దీవించండి తండ్రి. మీ పని చేయటం ఎంతో ఆశీర్వాదం కలదండి అయా. దైవ మందిరం కట్టడంలో మేము కూడా మా చెయ్యి ఉండడం ఎంతో ఆశీర్వాదకరం తండ్రి ఆయన. అటు ఆశీర్వాదం నా బిడ్డలకు దయచేయండి అయినా. పనిచేస్తూ బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి అయా. మీటిలో దయచేయండి అయ్యా. ఇప్పుడు ఇసుక దయచేసావు తండ్రి అయా. ఐరేరు దయచేయండి ఆయన. ఆయా సిమెంట్ ఇటుకు దయచేయండి తండ్రి, కంకర దయచేయండి, సిమెంట్ దయచేయండి అయ్యా. నీకే స్తోత్రము తండ్రి అయా. త్వరగా తండ్రి అది మందిరం నిలబెట్టుకుని మహిమ మందిరంగా ఏర్పాటు చేసుకుని తండ్రి, ఎవరికి ఆటంకం లేకుండా, ఎవరికి అడ్డు లేకుండా ఆ కార్యం చేయండి. నీకు వందనములు, నీకు స్తోత్రం తండ్రి. నీ దూతను కావలం వచ్చండి అయ్యా. నీకు వందనము తండ్రి. ఇగో తండ్రి తిరిగి పిలిచిన బిడ్డలు తండ్రి ఒట్టి కుండలతో వచ్చారు, నిండు కుండలతో పంపించండి. దైవ శక్తితో నింపివేసి నడిపించండి అయ్యా. అయా నీకు వందనము తండ్రి. చివరి రోజుల తండ్రి 2023 చివరి రోజులు ఉన్న తండ్రి అయా. ఈ గడిలో గడిచే వరకు తండ్రి మీ ఆత్మ, మీ కృప మా మీద ఉంచండి. క్యాలెండర్ ఇచ్చావు తండ్రి, అనుకూలంగా ఇచ్చావు తండ్రి, అనుకోకుండా ఇచ్చావు తండ్రి. మేము ఊహించింది ప్రభా మీరు ఏర్పాటు చేశారు తండ్రి. సంవత్సరం రాకుండానే ముందుగా నీ బిడ్డలైన వారికి నీ క్యాలెండర్ ఇచ్చావు తండ్రి. నీకు వందనములు. క్యాలెండర్ దయచేసినందుకు స్తోత్రము తండ్రి అయినా. నీకు వందనములు. క్యాలెండర్ పట్టుకెళ్తుండగా కార్యం చేయండి అయినా. మీరే మహిమ గంత పొందుకోమని ప్రతి బిడ్డను సాక్షిగా వాడుకోమని యేసు నామం అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక.
వందన ఆహారం నేడు మాకు దయచేసి మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను మీరు క్షమించము. మమ్మ శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశరక్తమే జయము, అపవాది క్రియలకులైన ప్రభు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకులైన ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం అపజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఆమేన్. సర్వలోక సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోక రక్షణకర్త అయిన కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోక ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని కన్యవ సహవాసము మీకును, మీరు చేసుకున్న ప్రార్థనకును, మీ రాకపోకలకును, మీ పరిపాట్లకును, మీ పాడికి, మీ పంటకును, మీ ఉద్యోగాలకును, మీ కుటుంబాలకును, జరగబోయే మందిర యొక్క ప్రతిష్టకును సదాకాలం తోడుగా ఉండి నడిపించి అభివృద్ధికి తెచ్చునుగాక. ఆమేన్. మేము చేయలేనివన్నీ చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టిన రక్షకనా వందనాలు, శ్రీ రక్షకనా వందనాలు. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదము, వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదము రక్షకనా వందనాలు, శ్రీ రక్షకనా వందనాలు. నీకు నీ సబలకును నిత్యము జయము జయము నీకును, నీ సబలకును నిత్యము జయము జయము రక్షకనా వందనాలు, శ్రీ రక్షకనా వందనాలు. మరణాత, మరణాత, మరణాత. ప్రభు వచ్చుతున్నారు, ప్రభు వచ్చుతున్నారు, ప్రభు వచ్చి ఉన్నారు. అందరికీ మరణాత. తైలం పోస్తాను.